యుద్ధం ముగిసింది. ఇక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రపంచ దేశాలన్నీ హాయిగా, ఆనందంగా ఉండొచ్చన్నటువంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు 48 గంటలు గడువిచ్చి ఒక హెచ్చరిక చేశాడు. ఇరాన్ తన మాట వినకపోతే హర్మోజ్ జలసంధిని ఫ్రీ చేసి వాళ్ళ యొక్క నౌకలను రాకపోకలను సాగించకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్‌పై బాంబుల దాడి చేస్తామని నిక్కచ్చిగా చెప్పాడు ట్రంప్. అందుకు ఇరాన్ ససేమిరా అంటూ మాకున్న ఏకైక యుద్ధంలో ఆయుధం హర్మోజ్ జలసంధి. దాన్ని తెరిచే ప్రసక్తే లేదు. ఒకవేళ తెరిచినా కేవలం అమెరికా మిత్ర దేశాలకు మాత్రం మేము ఆ జలసంధి ద్వారా రాకపోకలు జరగటానికి వీల్లేదన్నటువంటి అల్టిమేటం ఇరాన్ కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది. ఈ పరంపరలో ఇరాన్, అమెరికా యొక్క ఆధిపత్య పోరులో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. సో 48 గంటల్లో హార్మోజ్‌ను తెరవకపోతే అమెరికా మిత్రదేశాలు అమెరికా యొక్క నౌకలను ఆ దారి వైపు రానివ్వకపోతే ఇరాన్‌లో ఉన్నటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్స్‌పై విపరీతమైనటువంటి బాంబుల దాడి చేస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే ఇరాన్ ఒప్పుకోవటం లేదు. ఎందుకు అంటే ఇరాన్‌కున్నటువంటి ఏకైక ఆయుధం ఆ యొక్క హర్మోజ్ జలసంధి. ఆ హర్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 20% ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించినటువంటి రాకపోకలు జరుగుతాయి. అంత కీలకమైనటువంటిది ఆ యొక్క హర్మోజ్ జలసంధి. మరి నిజంగా 48 గంటల తర్వాత హర్మోజ్ జలసంధి తెరవకపోతే అమెరికా ఇరాన్‌పై దాడి చేస్తే అక్కడున్నటువంటి ఆ యొక్క పవర్ ప్లాంట్స్‌ను నాశనం చేస్తే అప్పుడు ఇరాన్ గల్ఫ్ దేశాలైనటువంటి అమెరికా మిత్ర దేశాలైనటువంటి ఖతార్, సౌదీ, యూఏఈ, బెహ్రాన్ లాంటి మిత్ర దేశాలపైన విపరీతమైనటువంటి బాంబు దాడి చేసేదానికి అవకాశం ఉంది. అప్పుడు అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలకు నష్టం వాటిల్లి తద్వారా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మిగిలినటువంటి దేశాలకు కూడా ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ నిలిచిపోయేదానికి అవకాశం ఉంది. ఈ పరిణామం జరుగుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఒక దౌత్యాన్ని ఇరాన్‌కు తీసుకువెళ్ళింది అమెరికా తరపున. అమెరికా 15 ముఖ్యమైనటువంటి షరతులతో ఆ యొక్క ఇరాన్‌పై షరతులు విధిస్తూ పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా పంపించడం జరిగింది. అయితే ఇరాన్ అందుకు వ్యతిరేకిస్తూ ఇరాన్ మరొక 8 డిమాండ్‌లను అమెరికా ముందు ఉంచింది. ఆ అమెరికా అందుకు అంగీకరిస్తుందా లేదా అన్నటువంటిది చూడాలి. అమెరికా విధించినటువంటి 15 షరతుల్లో ముఖ్యమైనటువంటి హర్మోజ్ జలసంధిని తక్షణం తెరవాలి. ఇకపై దాన్ని స్వేచ్ఛాయుత మారిటైమ్ దారిగా మార్చాలి. ఎప్పటికీ అణ్వాయుధాలు సమకూర్చుకోబోమని ఇరాన్ హామీ ఇవ్వాలి. ఇప్పటిదాకా సేకరించిన 450 కిలోమీటర్ల యురేనియం నిల్వలను ఐఏఏఈకు అప్పగించాలి. తాను అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయాలి. ఇలాంటి ముఖ్యమైనటువంటి 15 షరతులను అమెరికా ఇరాన్‌కు విధిస్తే, ఇరాన్ మరో 8 షరతులను అమెరికా ముందు ఉంచడం జరిగింది. ఇరాన్‌పై ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తివేయాలి. ఇరాన్ నేతలు, అధికారుల హత్యలను నిలిపివేయాలి. తమపై యుద్ధానికి దిగినంత వరకు భారీగా నష్టం పరిహారం చెల్లించాలి. ఇరాన్‌పై ఇక ముందు దాడులకి, ప్రభుత్వ మార్పు యత్నాలకు దిగరాదు. హర్మోజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారి శాశ్వతంగానే కాపాడబడాలి. గల్ఫ్ నుంచి అమెరికా బలగాలన్నీ వైదొలగాలి. గల్ఫ్ సముద్ర జలాలపై పెత్తనం చేయరాదు అన్న దాదాపు 8 డిమాండ్‌లను అమెరికా ఇప్పటికే ముందు అమెరికా ఉంచడం అదేవిధంగా ఇరాన్‌లు ఆ యొక్క షరతులను అంగీకరించే ప్రసక్తే లేదు. మేము యుద్ధానికే వెళ్తాం. మేము అటో ఇటో తేల్చుకున్నామన్నటువంటి ధోరణుల్లో ఉన్నాయి.
ఈ ధోరణి మరింతగా పెరిగితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఇప్పటికే దాదాపుగా 10-20% ఈ యొక్క ఆయిల్, గ్యాస్ రేట్లు పెరగడం జరిగింది. ఇక రాబోయేటువంటి కాలంలో ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. లేదా ఇది యొక్క మానవ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి నష్టాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి, కనీసం అమెరికా, ట్రంప్ గారు లేదంటే ఇరాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు దీనిపైన కొద్దిగా ఆలోచన చేసి ప్రపంచ దేశాలను సుఖవంతమైనటువంటి జీవితాన్ని, ఆనందమైనటువంటి జీవితాన్ని రాబోయేటువంటి కాలంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ రాబోయేటువంటి భయంకరమైనటువంటి యొక్క అణుయుద్ధాలను ఆపి ప్రపంచ దేశాలను అదేవిధంగా ప్రపంచ ప్రజలను శాంతియుతమైనటువంటి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశయం వైపు పయనింపచేయటానికి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ ఏకం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.